కేల్కతుర్తిలో బీఆర్ఎస్ రథోత్సవ సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, రథోత్సవానికి సంబంధించి పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ రథోత్సవ మహాసభకు మరో 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇవాళ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో అన్ని పనులు కూడా పూర్తయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే స్టేజీ నిర్మాణం పూర్తయింది. స్టేజీ ఎదురుగా ప్రత్యేకమైనటువంటి సీటింగ్ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే 48 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఏదైతే సభా వేదిక చుట్టూరా గులాబీ జెండా కూడా రెపరెపలాడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రత్యేకంగా లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మెడికల్ టీమ్స్ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే పార్కింగ్ స్థలాలే కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మనతో పాటు హరరామాదేవి గారు ఉన్నారు. మేడం, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మీరు మెడికల్ టీం పరంగా ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? 25 వసంతాల ఈ రథోత్సవ సభ ఇవాళ కనీవి నేను ఎరగని రీతిలో ఒక మహాకుంభమేళను ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఈ సభ జరగబోతా ఉన్నది. ఎందుకంటే దాని కారణాలందరూ ప్రజలందరూ కూడా గ్రహించారు, తెలుసు. వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనేది. అప్పుడు ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టలేదో అలాంటి హామీలు ఎన్నో చేసినటువంటి చరిత్ర మరి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారిది. అయితే ఇవాళ అలవి కానీ ఎన్నో సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుందనేది అందరికీ తెలుసు. ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు అయితే చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజలందరిలో రైతు బంధు అయితే ఏంటి, వీళ్ళ మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. 2500 ఇస్తాము అని చెప్పి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ అని చెప్పి, అది స్కూటీలని, తర్వాత పెన్షన్ 4000 నుంచి 2000 నుంచి 4000 చేస్తామని. ఇవాళ చూస్తే అసలు పెన్షన్ 2000 కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ప్రభుత్వం. అలాంటి ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా అన్ని కూడా రైతు భరోసా ఏది కూడా కల్పించడం లేదు. రైతులందరూ కూడా ఎంతో వ్యతిరేకంగా ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా ఈ సభకు కదిలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము చూస్తా ఉన్నాము, ఎంతో మంది తిరుగుతుంటే వార్డులలో, ఊర్లలో తిరుగుతున్నప్పుడు వాళ్ళు మేమందరం కూడా అప్పుడు ఏదో పొరపాటు చేసినాం అనేటటువంటిది, తొందరపడి మేము ఓటేసి మనం అంటున్నటువంటి ఒక మంచి నాయకుని మేము కోల్పోయినామని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వారి ఇబ్బంది మేము గ్రహించలేకపోయినాం, ఏదో ఊపులో చేసినాం అనేటువంటిది అందరూ కూడా ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అలాంటిది ఇవాళ ఈ సభ ఇక్కడ కనీ వినే ఎరగని రీతిలో నిర్వహిస్తున్నటువంటి సభకి వచ్చేటువంటి ప్రజలకు మేము విన్నవించుకునేదంటే, మెడికల్ తరఫున ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఒక 5-6 ఉంటాయి. ఇది ఇక్కడ అన్ని కూడా ప్రతిదీ కూడా మీకు కనబడే విధంగానే దాదాపుగా పార్కింగ్ ఏరియా నుంచి వచ్చేటువంటి ఎగ్జిట్, ఎంట్రీల దగ్గర ఒక 5-6 శిబిరాలు కూడా మీకు కనబడతా ఉంటాయి. దానికి చెల్మెడ ఆసుపత్రి వాళ్ళు అయితేంది, మరి నీలిమ ఆసుపత్రి వాళ్ళు, తర్వాత చాలా మంది ఒక 100 మంది డాక్టర్స్, దాదాపుగా టీం డాక్టర్స్తో పాటు వాళ్ళ పారామెడికల్ టీం అందరు కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని గ్రహించుకొని ప్రజలు కూడా ఏం ఆందోళనకు గురి కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎండాకాలం, తీవ్రమైన ఎండలు ఒకటి ఉన్నాయి కాబట్టి దాన్ని డీహైడ్రేట్ కాకుండా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని, దాంతోపాటు మరి ఏదైనా మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది జరిగితే వెంటనే సంప్రదించడానికి మీకు వైద్య శిబిరాలు ఉంటాయి. ఒక 15 వరకు అంబులెన్స్లు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరేం దానికి ఇబ్బంది గురి కాకుండా దీన్ని మేము ఇచ్చేటువంటి సేవలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ సభ తప్పకుండా 100% విజయవంతం అవుతుంది. ఎల్లుండి మనం జరగబోయే సభ కనీ విని ఎరగని రీతిలో ఉంటుందని చెప్పి మేము ఆశిస్తాం. మనతో పాటు రాకేష్ రెడ్డి, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎంత మేర పనులు పూర్తయ్యాయి? ఇవాళ సాయంత్రం కల్లా పనులు పూర్తయ్యే అవకాశం ఉందా? ఇంకా ఏం పనులు మిగిలిపోయాయి? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ప్రజల సంసిద్ధత ఇక్కడికి రావడానికి ఎట్లా తరలిరన్నారు? దీన్ని ఒక సభ అనే దానికంటే ఒక జాతర అనడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో నలుమూలల నుండి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదు, సామాన్య జనం సైతం మేము మళ్లీ కేసీఆర్ గారి మాట వినాలి, వారిని చూడాలి, వారు మాత్రమే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి వాళ్ళు భావిస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఇది ఒక జాతరను ప్రతిబింబిస్తుంది. ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక నాగోబా జాతరలాగా, ఒక కొమరవెల్లి మల్లన్న జాతరలాగా ఈ సభ జరగనున్నది, ఒక వేడుకలాగా జరగనున్నది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఉత్సవాన్ని ఉద్యమంగా మలచడం తెలుసు, ఉద్యమాన్ని ఉత్సవంగా మలచడం కూడా తెలుసు. ఉత్సవమే ఒక ఇంధనంగా చేసుకొని ఉద్యమాన్ని తయారు చేసేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఈ ప్రత్యేక నేపథ్యంలో అంటే గతంలో ఏ ప్రభుత్వం మూటగట్టుకున్నంత అప్రతిష్టను
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 15 నెలల్లో మూటగట్టుకున్నటువంటి ఈ సందర్భంలో ఈ ఉత్సవము ఒక ఉద్యమం కావాలి, ఒక పోరాట ఉద్యమం కావాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమంలో చూసాం, దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రసవ వేదనకు కేసీఆర్ గారు ఒక పరిష్కారం చూపెట్టిండ్రు. వారి మాటలే తూటాల్లాగా వెళ్ళినాయి, ప్రతిపక్షాల మీద పిరంగి గుండ్లై వెళ్ళినాయి. మరి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ నుండి విముక్తి కావాలంటే అది మళ్ళీ కేసీఆర్ గారి మాట ద్వారా, వారి యొక్క మార్గదర్శనం ద్వారా మాత్రమే, వారి యొక్క స్ఫూర్తి ద్వారా మాత్రమే ఇది సాధ్యమని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యొక్క సభకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ఓరుగల్లు, ఎందుకంటే పోరుగల్లు కాబట్టి ఇది ఒక ఉద్యమ గడ్డ కాబట్టి, ఉద్యమానికి ఊపిరిలీదినటువంటి ఒక ప్రాంతం కాబట్టి ఇక్కడ గతంలో జరిగినటువంటి 2 సభలు చరిత్రను సృష్టించినాయి. అయితే ఆ చరిత్రను తిరగరాసే విధంగా ఈ సభ జరుగుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మేము గ్రామ స్థాయిలో మీటింగ్ పెట్టినా, నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టినా, జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టినా మాకు వచ్చేటువంటి ఏకైక ఫీడ్బ్యాక్ ఏంటంటే మాకు అదనంగా వెహికల్స్ కావాలి, చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి వెహికల్స్ అరేంజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. యువత అయితే చాలా మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధనపేట, హనుమకొండ, స్టేషన్ గన్పూర్ ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువత చాలా మంది స్వచ్ఛందంగా మేము బైకులతో వస్తాం, మేము ఊరేగింపుగా వస్తాం, మేము ర్యాలీగా వస్తామని చెప్పేసి చెప్తున్నారు. మీరు చూస్తున్నారు, గత వారం రోజులుగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. అంటే సద్దులప్పుడు ఎట్లయితే మనకు మొదటి రోజు నుండి ఈ 9 రోజులు తర్వాత మనకి ఏ రకమైనటువంటి ఒక వాతావరణం నెలకొంటుందో ఆ రకమైనటువంటి ఒక వాతావరణం నెలకొన్నది. మీరు చూసారు, సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్ల ద్వారా వస్తున్నారు, మరి హైదరాబాద్ నుంచి కొంతమంది అంబాసిడర్ కార్ల ద్వారా వస్తూ ఉన్నారు. మా మిత్రులు కొంతమంది స్టేషన్ గన్పూర్ వాళ్ళు సైకిల్ మీద వస్తున్నారు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పాదయాత్ర వస్తున్నారు. రకరకాలుగా దీన్ని ఒక ఉత్సవంగా జరుపుకొని ఒక కన్నుల పండుగ జరుపుకోవాలని చెప్పి ప్రజలు అభిలషిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా గ్రాండ్ సక్సెస్. ఈ సభ అత్యంత విజయవంతమవుతుంది, చరిత్రలో నిలిచిపోయే సభగా మారుతుందన్నటువంటి అంశాలను అయితే చెప్తా ఉన్నారు. ఉత్సవంగా, ఒక కుంభమేళాగా, ఒక పండగ, ఒక జాతరగా ఈ సభ జరగబోతుందన్నటువంటి అంశాలను అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు.